హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఇప్పటి నుంచి అయితే పిల్లలకైతే హాలిడేస్ స్టార్ట్ అయిపోయేసినాయి. ఇంకా నైట్ వచ్చేసి హస్బెండ్ అన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చేసిండు. కరివేపాకు తీసుకొని రమ్మంటే ఒక 20 రూపాయలు తీసుకొచ్చిండు. అంతా తెచ్చిండనమాట. ఇక్కడ షేర్ చేసుకునే కూడా నాకు అంతగా పరిచయం కూడా లేదు ఎక్కువగా. అంత కరివేపాకు అయితే తీసుకొచ్చేసిండు. ఇంకా దిల్ లీఫ్, ముల్లంగి, టమాటో, క్యాబేజ్ అన్నీ తీసుకొచ్చిండు హస్బెండ్ అయితే వెజిటేబుల్స్. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసి ఇంకా సర్దేసుకుందామా అని చెప్పేసి ఇంకా అన్ని వెజిటేబుల్స్ అన్నీ చెక్ చేసుకుంటా ఉన్నాను. వెజిటేబుల్స్ ఏమేమి తెచ్చిండా అనేసి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా దోశ అయితే కావాలి వాళ్ళకి. దోశ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అది చేస్తేనే కొంచెం బాగా తింటారు అనమాట. అందుకనే ఎక్కువగా దోశ అనేది చేస్తాను పిల్లలకి. ఇంకా దోశ చేసి చట్నీ అయితే చేశాను. ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా వేడిగా దోశలు అయితే చేసి పిల్లలకైతే ఇచ్చేసాను. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే వంకాయ బజ్జీ అనేది చేస్తున్నాను. వంకాయ బజ్జీకి ప్యాన్ పెట్టేసాను. ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. ఇంకా ఆనియన్స్, గార్లిక్ అన్నీ వేసి తాలింపు అనేది వేస్తున్నాను. ముందే వచ్చేసి వంకాయలు, మళ్ళీ టమాటో, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు అంతా వేసి అయితే బాయిల్ చేసి బాగా ఎనిపేసాను. ఇంకా అదైతే సైడ్లో పెట్టేసాను. ఇప్పుడు దానికి తాలింపు వేస్తున్నాను. తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ దీంట్లోనే అన్నీ వేసి బాయిల్ చేసి పెట్టాను. వంకాయలు వేసాను, ఆనియన్స్, టమాటో, ఉప్పు, కారం, ధనియా పౌడర్, కొంచెం సాంబార్ పౌడరు అన్నీ వేసి అయితే బాయిల్ చేశాను. బాయిల్ అయిన తర్వాత బాగా స్మాష్ చేసుకున్నాను. ఇప్పుడు తాలింపు చేశాను కదా, తాలింపులో అయితే వేసేసాను. సింపుల్ అండ్ ఫాస్ట్గా అయితే అయిపోద్ది, అందుకనేది చేసేసాను. ఇంకా వేసిన తర్వాత ఇంకొన్ని సరిపడిన వాటర్ పోసాను. అలాగే సాల్ట్ కూడా చెక్ చేసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా టామరిన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తాను. ఇంకంతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి బాగా బాయిల్ చేసుకున్నామంటే. ఇక్కడ వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా బాయిల్ చేసుకున్న తర్వాత ఇంకా కిచెన్ కూడా ఆల్టరేట్ చేసేసుకున్నాను ఫుల్గా అయితే. ఇంకా కిచెన్ తెలిసింది అనుకుంటే ఆ పక్క ఉండే ర్యాక్ అంతా మొత్తం అయితే తీసేసాను. ఇంకా సామాన్లన్నీ ర్యాక్లో కింద పెట్టేసుకున్నాను. ర్యాక్ తీసేసిన తర్వాత పక్కనైతే ఆయిల్ పెట్టుకున్నాను. ఒక చిన్న దాంట్లో కూడా ఆయిలే పెట్టుకున్నాను. ఇంకో దాంట్లో గీ పెట్టేసుకున్నాను. ఇక్కడ క్యాబినెట్స్లో అయితే ఇలా సర్దేసుకున్నాను. స్పైసెస్, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ. ఇంకా ఉప్పు, కారం అనేది సపరేట్గా పెట్టుకున్నాను. ఇవి అయితే ఇలా ఇక్కడ సర్దుకున్నాను. బ్యాళ్ళు, మెయిన్ చక్కెర, టీ ఆకు అన్నీ అక్కడైతే సర్దుకున్నాను. ఇంక ఇక్కడైతే కౌంటర్ టాప్లో ఇలా క్లీన్ చేసేసుకున్నాను. నైట్ కనేసి చెన్న, మళ్ళీ శనగబాలు 2 నానబెట్టాను. శనగబాలు వచ్చేసి సబ్బకి చూపించాను కదా, ఢిల్లీ, దానికోసం అనేసి శనగబాలు అయితే నానబెట్టేసాను. ఇంకా స్పైసెస్ అన్నీ అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఉప్పు, కారం, ధనియా పౌడర్ అనేసి అన్నీ ఇక్కడైతే అరేంజ్ చేసేసుకున్నాను. ఇలా అయితే చేంజ్ చేసుకున్నాను కిచెన్లో. మళ్ళీ అయితే ఎప్పుడు చేంజ్ చేసుకుంటానో మళ్ళీ తెలీదు. మళ్ళీ అయితే కిచెన్లో అయితే చేంజ్ అనేది చేసేసుకుంటాను. ఇంకా స్పైస్ అన్నీ అక్కడ పెట్టారు. ఇక్కడ గిన్నెలు, గ్లాసెస్ అన్నీ అయితే ఇక్కడ సర్దుకున్నాను. మళ్ళీ కొన్ని అయితే తీసేసాను. ఇంకా పిల్లలు ఇంట్లోనే కదా అనేసి ఆల్మోస్ట్ కొన్ని సామాన్లు అయితే మళ్ళీ తీసి పెట్టేశాను. ఉంటే మాత్రం పిల్లలు ఎక్కువ యూస్ చేస్తుంటారు అనేసి. ఇలా అయితే కిచెన్ అయితే సర్దేసుకున్నాను. ఇప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉంది కదా. ఇంకా ఆఫ్టర్నూన్ పిల్లలకైతే జ్యూస్ చేయించాను. ట్యాంగ్ ఉంటుంది కదా జ్యూస్ చేసేది, అవి అయితే తీసుకొచ్చున్నాను మెట్రో నుంచి. అవి ఉన్నాయి. ఇంక ఇక్కడైతే ట్యాంక్ తోటి జ్యూస్ అని చేస్తున్నాను ఆఫ్టర్నూన్కి. షుగర్ అనేది ముందే వాటర్లో అయితే నేను మిక్స్ చేసి పెట్టేశాను. షుగర్ వచ్చేసి మనకి డైల్యూట్ అవ్వాలి కదా, అందుకనేసి ముందే నేనైతే వాటర్లో మిక్స్ చేసి పెట్టేశాను. ఇంక ఇప్పుడు ట్యాంక్ అనేది ప్యాకెట్ అనేది ఓపెన్ చేసి ఆ పౌడర్ అనేది వేసాను. సరిపడిన షుగర్ టేస్ట్ చూసుకొని సరిపడిన షుగర్ యాడ్ చేసుకొని వాటర్ అనేది చూసుకొని అడ్జస్ట్ చేసి ఏమైనా పిల్లలకైతే జ్యూస్ చేసి చేస్తున్నాను. ఐస్ క్యూబ్స్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఐస్ క్యూబ్స్ అనేది తీసుకొచ్చేసి ఏమన్నా జ్యూస్లో వేసేస్తాను. ఇక్కడైతే ఐస్ క్యూబ్స్ కూడా వేసేస్తాను, చల్లగా తాగుతారు కదా అనేసి. కానీ యాక్చువల్లీ అయితే బయట క్లైమేట్ అయితే అస్సలు బాగాలేదు. వాన వచ్చేటట్టుగానే ఉంది, డార్క్గా ఉంది క్లైమేట్ కూడా. ఇంకా జ్యూస్ ఇచ్చేసిన తర్వాత వాన కూడా స్టార్ట్ అయిపోద్ది.
ఆ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే జ్యూస్ ఇచ్చేస్తాను. పిల్లలకైతే బాగానే నచ్చింది. ఆరెంజ్ ఫ్లేవర్ కదా, బాగానే ఉంది టేస్ట్ అయితే. కొంచెం మిగిలిపోతే దాన్ని వచ్చేసి ఐస్ మోల్డ్స్లో ఉంటాయి కదా, మన ఐస్ క్రీమ్ తీసే మోల్డ్స్, వాటిలలో అయితే వేసి పెట్టేసాను. ఇంకా పిల్లలు జ్యూస్ తాగేటప్పుడు వాన్ కూడా స్టార్ట్ అయిపోయింది, కరెంట్ కూడా పోయేసింది. ఇంకా అయితే బోర్ కొడతా పిల్లలు అయితే ఇంకా బయట ఆడుకుంటా ఉండిండ్రు. వాన అనేది ఈసారి అర్లీగానే స్టార్ట్ అయినట్టుంది. ఇంకా డైలీ అయితే వాన వస్తూ ఉంది. ఇంకా ఇలా పిల్లలైతే బయట ఆడుకుంటా ఉండ్రు, కరెంట్ కూడా లేదు కదా. ఇంకా చైర్ అనేది ఉల్టా పెట్టేసి ఇంకా దాంట్లో బాల్ పడేలాగైతే వేసుకుంటా ఉండ్రు. అలా అక్కడి నుంచి వేస్తే ఇంకా బాల్ అనేది ఆ చైర్ లోపల పడాలి. అలా వేసుకొని ఆడుకుంటా ఉండ్రు పిల్లలు అయితే ఇంకా టైంపాస్కి. పాప 2 టైమ్స్ వేసింది, బాబు అయితే ఒక్కసారి కూడా వేయలేదు. అలా చూసుకుంటూ ఆడుకుంటూ ఉండ్రు పిల్లలు. ఈవినింగ్కి అయితే నేను పొంగడాలు చేస్తున్నాను. దానికి వచ్చేసి నార్మల్ దోశ బ్యాటర్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. దాంట్లో ఆనియన్స్, మళ్ళీ సబ్బక్కి దిల్ లీఫ్ ఉంది కదా, దాన్ని కొంచెం సన్నగా కట్ చేసి తీసుకున్నాను. కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ దాంట్లో వేసేసుకుంటున్నాను. సబ్బక్కి యాడ్ చేస్తే మాత్రం చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఈ ఈ సబ్బక్కి అనేది దేంట్లో వేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తాలింపు కూడా చేసుకుంటాం కదా, అది కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత శనగబాయలు కూడా నానబెట్టాను కదా, కొన్ని దీంట్లో కూడా వేసాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో తినేటప్పుడు. మనం కావాలంటే తాలింపు కూడా చేసి వేసుకోవచ్చు. నేనైతే ఇంకా అదేం చేయలేదు, అలాగే చేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా పొంగడాలు వేసే దాంట్లో వేసేసి పొంగడాలు అనేది కాల్చేసుకుంటా ఉన్నాను. అన్నీ వేసిన తర్వాత ఇంక లిడ్ క్లోజ్ చేసి పెట్టేసాను. ఒక సైడ్ కొంచెం బాగా కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి మళ్ళీ తిప్పేసి ఇంకా లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను, మళ్ళీ కంప్లీట్గా కుక్ అయ్యే వరకు. ఇలా అన్నీ తిప్పేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను, ఆ సైడ్ కూడా కుక్ అయ్యేకి. ఇంకా ఇప్పుడైతే 2 సైడ్స్ అయితే కుక్ అయిపోయేసినాయి. ఇంకా ఇది తీసుకొని ప్లేట్లో అయితే వేసేస్తాను. చాలా క్రిస్పీగా అయితే వచ్చినాయి, క్రిస్పీ అండ్ టేస్టీగా. సబ్బకి కూడా వేసాను కదా, అది కూడా బాగా క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయింది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది, క్రిస్పీగా. ఇంకా పొంగడాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా అన్నీ తీసుకొని నేనైతే ప్లేట్లో వేసేసుకుంటాను. ఇంకా ఇప్పుడు అన్నీ ప్లేట్లో అయితే సర్దేసుకున్నాను. ఇంకా పిల్లలకు కూడా ఇచ్చేస్తాను. వేడిగా ఇచ్చాను. క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. వేడిగా అయితే పిల్లలు అయితే హ్యాపీగా తినేసిండ్రు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.